హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముకుందన్న నిజాన్ని తెలుసుకుని ఇక ముకుందని షూట్ చేయబోయిన ఆదర్శ్ నుంచి ముకుందని కాపాడి ముకుంద చెంప పగలగొట్టి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మురారి. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇక ముకుంద్ అయితే నా కడుపులో బిడ్డకి తండ్రి మురారి, కావాల్సి వస్తే అడగండి అని చెప్పి అంటూ ఉంటుంది. మురారి ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు. ఇక మురారి అయితే కనిపించకుండా వెళ్ళిపోతాడు. ఇక ఫోన్ చేసినా కూడా ఫోన్ కూడా పనిచేయదు. మురారి ఫోన్ పనిచేయకపోవడంతో ఆదర్శ్ కోపంతో రగిలిపోతాడు. అప్పుడు వాడు ప్రేమించిన అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేశాడు, ఇప్పుడు వాడు మళ్ళీ కలిసి తిరిగిన అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నాడు, వాడు నన్ను మోసం చేశాడు, ప్రతిసారి ఇలా మోసం చేస్తూనే ఉన్నాడని చెప్పేసి కోపంతో రగిలిపోతూ ఉండగా నిజాలు ఏంటో తెలుసుకోకుండా నింద వేయడం కరెక్ట్ కాదు. ఇక ఈవిడ గారు చెప్పింది ఎంతవరకు కరెక్టో తెలుసుకోవాలి కదని చెప్పేసి కుటుంబ సభ్యులందరూ అంటూ ఉంటారు. కృష్ణ దగ్గరికి మురారి వెళ్ళాడేమో అని చెప్పి అక్కడికి వెళ్తే అక్కడ కూడా మురారి ఉండడు. అలా లేకపోవడంతో భవాని ఇప్పుడు కృష్ణకి విషయం చెప్తే టెన్షన్ పడుతుంది. ఈ సమయంలో కృష్ణ టెన్షన్ పడడం కరెక్ట్ కాదు. అసలు ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకునేంతవరకు కృష్ణకి నిజం తెలియకుండా ఉండడమే కరెక్ట్ అని చెప్పేసి అనుకుంటూ భవాని అయితే తిరిగి వెళ్ళిపోతుంది. అలా అక్కడ తిరణాలు పూర్తయిన తర్వాత భవాని ప్రయాణం అవుతుంది. ఈలోగా ఇక్కడ చూస్తే ఆదర్శ్ అయితే ఫుల్గా డ్రింక్ చేస్తాడు. అలా డ్రింక్ చేసేసరికి ఈలోగా ఏంటి ఆదర్శ్, నన్ను పెళ్లి చేసుకోవాలని చాలా ఆశపడ్డుతున్నావేంటి? ఎలా పెళ్లి చేసుకుంటావు? ఒక్కసారి నిన్ను పెళ్లి చేసుకునే ఎంతో బాధపడ్డాను. అసలు నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాను? నేను మురారిని ప్రేమించాను, మురారియే ప్రాణం ప్రపంచంగా బ్రతుకుతున్నాను. మురారి జీవితంలోకి కృష్ణ వచ్చి మమ్మల్ని దూరం చేసింది, నా జీవితంలోకి నువ్వొచ్చి ఇక మురారిని నాకు దూరం చేశావు. మీ ఇద్దరూ కలిసి మా ఇద్దరి ప్రేమని అంతం చేయాలని చూశారు. కానీ నేనెలా ఒప్పుకుంటాను? మురారినే ప్రాణంగా ప్రేమించిన నేను నీకెలా దగ్గరవుతాను అనుకున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఎవరు నువ్వు మురారిని ప్రేమించడమేంటి? నేను కృష్ణ నీకు అన్యాయం చేయడమేంటి అని చెప్పనేసరికి నేనెవరో ఇంకా నీకు అర్థం కాలేదా? నేను ముకుందని అనేసరికి దెబ్బకి షాక్ అయిపోయి ఉండిపోతాడు ఆదర్శ్. ముకుందవేంటి? నువ్వు ముకుందవేంటి? అవును, నేనే ముకుందని. నన్ను ఇంట్లోంచి నిర్దాక్షిణ్యంగా గెంటేశారు. అలాగే మురారి తన జీవితంలోంచి నన్ను దూరం చేసి కృష్ణతో సంతోషంగా ఉండాలి అనుకున్నాడు. కానీ నేనెలా దానికి ఒప్పుకుంటాను? మురారిని ప్రేమించిన నేను మురారిని వదిలేసి వాళ్ళు సంతోషంగా ఉంటే నేను ప్రాణాలు ఎలా వదిలేస్తాను? అందుకే రూపాన్ని మార్చుకున్నాను, మళ్ళీ మీ జీవితాల్లోకి వచ్చాను. ఇక మురారి బిడ్డకు తల్లినయ్యాను. అది కూడా ఎలా తల్లినయ్యానో మీ ఎవ్వరికీ తెలియదు. మురారికి కూడా పాపం ఈ నిజం తెలియక పిచ్చివాడిలా రోడ్డులు పట్టుకు తిరుగుతున్నట్టున్నాడు అని చెప్పేసి అంటూ ఉండగానే ముకుంద అంటే మోసం చేశావు, వాడిని, నన్ను, కృష్ణని అందరినీ మోసం చేశావు. నువ్వు మంచిదానివని కృష్ణ నీ జీవితాన్ని నాశనం చేసిందని నేను అనుకున్నాను. కానీ నువ్వు మా జీవితాల్ని నాశనం చేసి మా అందరి బ్రతుకుతో ఆడుకుని మా కుటుంబం పరువు తీయాలని చూస్తావా? నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఇక ముకుంద మీద గన్ గురిపెడతాడు. ఎంతమంది ఆపినా ఆగడు. ఇక అలా గన్ గురిపెట్టేసరికి ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతారు. ఏంటి, చంపేస్తావా? నువ్వు చంపేస్తే ఇక్కడ చావడానికి సిద్ధంగా ఎవ్వరూ లేరు. అవసరమైతే తిరిగి కాల్చగలను తప్ప నీ చేతుల్లో చావను. చావుకు ఎదురెళ్ళి రూపాన్ని మార్చుకుని ఈ ఇంటికి వచ్చిన దాన్ని మురారి కోసం నేను నిండు నూరేళ్ళు బ్రతుకుతానే తప్ప చావను అని చెప్పేసి రివాల్వర్ లాక్కోబోతూ ఉంటుంది. ఈలోగా ఆదర్శ్ రివాల్వర్తో షూట్ చేసేబోతూ ఉంటాడు. అలా షూట్ చేయబోతూ ఉండగా గబగబా అక్కడికి వస్తాడు మురారి. అలా వచ్చిన మురారి రివాల్వర్ని లాక్కునేసరికి ఒక్కసారి గన్ ఆకాశంలో పేలుతుంది. ఇక అలా ఒక్కసారి ఆదర్శ్, ఒరే ఎందుకురా ఆపావు? ఇది చస్తే తప్ప మన జీవితాల్లో సంతోషం రాదు. ఇది మన జీవితాల్లో ఉన్నంతకాలం మన జీవితాల్లో ఇలా ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి. మన కళ్ళ ముందే ప్రాణాలు వదిలేస్తే మరో రూపాన్ని దాల్చి రాకుండా ఉంటుంది. ఎందుకురా చంపాలని చూస్తున్నావు? చంపడమేంటి? అసలు ఇలాంటి ఆడదాన్ని నువ్వు చంపితే నువ్వు జైలుకు వెళ్ళాలి. అలా ఎలా కుదురుతుందిరా? నువ్వు జైలుకి వెళ్తే అందరం బాధపడాలి. మురారి అనేసరికి చంప పగలగొడతాడు ముకుందది. చిచి, నువ్వు ఆడదానివేనా? నిజంగా మనిషి జన్మలో ఉన్న మృగానివా? అసలు ఇంత కుట్ర చేస్తావా? ముకుందల
ఇక మా జీవితాల్లోంచి వెళ్ళిపోయి మళ్ళీ మీరలా మా జీవితంలోకి వచ్చి నా భార్యకు పిల్లలే పుట్టే అవకాశం లేకుండా చేసి తిరిగి సరోగసి ద్వారాగా మా బిడ్డని నువ్వు కడుపులో మోస్తావా? ఇప్పుడు నా బిడ్డకు తల్లినయ్యాను అంటూ అందరికీ చెప్తావా? నేను తప్పు చేసిన వాడిగా నన్ను నిలబెడతావా 10 మంది ముందు? అంటే చాలా పగడ్బందీగా ప్లాన్ చేసుకున్నట్టున్నావు. కృష్ణని వదిలేస్తాను, నీ మెడలో తాళి కడతాను, అందరి ముందు ఇక నువ్వు నమ్మిస్తే నిన్ను పెళ్లి చేసేసుకుంటానని చెప్పి చాలా బాగా అనుకున్నట్టున్నావు. కానీ అదెలా జరుగుతుందనుకున్నావు? ఎలా వదిలేస్తాను నా కృష్ణని? నువ్వెవరో తెలిసిన మరుక్షణం నీ జీవితం ఏమైపోతుందో నువ్వు కలలో కూడా ఊహించలేదనుకుంటా. కానీ ఇప్పుడు చెప్తున్నాను విను. నాకు ఇక నీ కడుపులో ఉన్న బిడ్డ అవసరం లేదు. ఇక నా కృష్ణే నాకు కావాలి. ఎట్టి పరిస్థితిలోని కూడా నువ్వు నా కళ్ళ ముందు కనిపించడానికి లేదు. వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక ఏ రూపంలో ఏ ఆడది కూడా మా ఇంట్లోకి రాలేదు. ఒకవేళ నిజంగా వేరే అమ్మాయి వచ్చినా కూడా మా కుటుంబంలోకి చేరదీయము. ఆదర్శ జీవితాన్ని నాశనం చేసావు, నా బ్రతుకుని నాశనం చేశావు. నా కృష్ణ జీవితంతో ఆడుకుని తనకి తల్లయ్యే అదృష్టాన్ని లేకుండా చేశావు. అందుకని జీవితాంతం ఒంటరిగా బ్రతుకుతూ శిక్ష అనుభవించు. ఇక నా బిడ్డ గురించి అంటావా? నిజంగా నువ్వు బిడ్డని కనుక కంటే ఆ బిడ్డని ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు. లేదన్నావా? నా బిడ్డని నువ్వు తీయించుకున్నా కాసేపు బాధపడి వదిలేస్తానే తప్ప నా కృష్ణని కన్నీళ్లు పెట్టించే పని ఎప్పటికీ నేను చేయను. నిజమే, మా వంశానికి వారసుడు కావాలి అంటే మరో రూపంగా బిడ్డల్ని కంటామే తప్ప నీ కడుపులో ఉన్న బిడ్డ మీద ఆధారపడి నువ్వు చేసే బ్లాక్మెయిల్కి లొంగిపోవడం ఎట్టి పరిస్థితిలో సాధ్యం కాదు అని చెప్పేసి అందరి ముందు సరోగసి గురించి అసలు నిజాలు బయట పెట్టేస్తాడు. కృష్ణకి ఎలాంటి ప్రెగ్నెన్సీ లేదన్న విషయాన్ని కూడా. అలా ఆదర్శ్కి అలాగే మురారికి ముకుంద బండారం బయటపడిపోతుంది. ఇక ఆదర్శ్ మురారి కూడా ముకుందకి పెద్ద షాకే ఇస్తారు. ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమని నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి మురారి అయితే ముకుందని బయటకు గెంటేస్తాడు. కనీసం మొహం కూడా చూపించొద్దని, నువ్వు చివరి క్షణాల్లో ఉన్నావని తెలిసినా కూడా నీ ఇంటి గడప కూడా తొక్కమని చెప్పేసి మురారి చెప్పేస్తాడు. ఒకవేళ నాకు తెలుసు పోలీస్ కేసు పెడతావు, అరెస్టు చేయిస్తావు, లేకపోతే మరేదో చేయిస్తావు. నువ్వు ఎన్ని చేయించినా భయపడడానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరు. ఆ రోజు పోలీస్ కేసు పెట్టి నన్ను జైల్లో పెట్టించి విడిపించినట్టు అందరినీ నమ్మించి మరో ఆడదాని రూపంలో ఇక్కడికి వచ్చావు. కానీ ఇక ఆటలు సాగవు. అందుకే నేను ఇప్పటిదాకా బయటికి వెళ్ళింది ఆ అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని వచ్చాను. నీలాంటి ఆడది ఇక మా కుటుంబంలో చేరి మా కుటుంబానికి అన్యాయం చేయాలని చూస్తుందని, మా కుటుంబంపై కక్ష కట్టి మా అందరి బ్రతుకులతో ఆడుకుందని చెప్పేసి ఆల్రెడీ నీపై కేసు ఫైల్ చేసి ఇక అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి వచ్చాను. నువ్వు ఏ రకంగా మమ్మల్ని ఇరికించడానికి సరిపోవు అని చెప్పేసి మురారి అయితే దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తాడు. అలా ఇక ముకుందకి పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది. మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది. ఇలా జరగాలి, అలాగే ఇక ముకుందకు బుద్ధి రావాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కృష్ణ ముకుంద మురారి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి.